హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం అండి. ఈరోజు చేపలో వచ్చేది కదా జనపాయ అని, చేప గుడ్లు అంటారు. అవి అయితే ఏ విధంగా ఫ్రై చేసుకోవాలనేది చూద్దాం. అయితే శుభ్రంగా కడిగి పసుపు, సాల్ట్, కారం అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఒక గుడ్డు కూడా కొట్టుకొని మొత్తం అయితే కలుపుకుంటున్నాను చూడండి. సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే ఒక అర స్పూన్ కారం వేసాను. ఒక అర స్పూన్ ఉప్పు, పసుపు వేసి ఒక గుడ్డు కొట్టుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. బాండీ అయినా పర్వాలేదు. ఈ విధంగా ఒక గిన్నె పొయ్యిన పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసి వేడైనాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు 2 గంటలు అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసి బాగా వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇదైతే అల్లం, చిల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. ఇది అల్లం, చిల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇవి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న జనపాయ కూడా వేసుకొని వేయించుకోవాలి. చేప గుడ్లు అవి కూడా వేసుకోండి, వేయించుకోండి. కొంతమంది జనపాయ అంటారు కదా. ఇవైతే మొత్తం కలిపిందంతా వేసేసి వేయించుకోవాలి. మీకు కారం, ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి ఇప్పుడు వేయించుకునేటప్పుడే. మనం ఎగ్ ఫ్రై ఏ విధంగా చేస్తాం సేమ్ అదే విధంగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి. మనం కూర వండుకునేటప్పుడు కూరలో వేసుకుంటే చిదిరిపోయేంత బాగోదని కూరలో ఎక్కువ మంది వేసుకోరు. కొంతమంది అయితే పారేస్తారు, అసలు తినకుండా ఇష్టమే ఉండదు వాళ్ళకి. కొంతమందికి ఇది నేనైతే ఈ విధంగా ట్రై చేసా. టేస్ట్ బాగుంది, ఎగ్ ఫ్రై లాగా ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇది మంచిగా వేగే వరకు వేయించుకోండి. సన్నసెక్క పెట్టుకొని మూత పెట్టి వేయించుకోవాలి. ఎంత వేగితే అంత టేస్ట్ బాగుండిద్ది అన్నమాట. ఇది చూడండి, ఇంకా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలదిప్పుకోండి అడుగంటకుండా. మనం వేసిన ఆయిల్ అయితే మనకి నురగలాగా బాగా ఫ్రై అయ్యేటప్పుడు నురగలాగా వస్తుంది, అప్పుడు దాకా వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్క గుడ్డు కొట్టడం వల్ల ఎగ్ మొత్తం కలిపి ముందే పక్కన పెట్టుకున్నాం కదా, సేమ్ ఎగ్ ఫ్రై ఏ విధంగా చేసుకుంటాం అదే విధంగా ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎగ్ ఫ్రై లానే అనిపిస్తుంది టేస్ట్ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. చేపల కూర అయితే పక్కన ఉడికిపోయింది. ఈ ఎగ్స్ అయితే కూరలో వేస్తే మొత్తం కలిసిపోయి బాగోదని చెప్పి నేనైతే వేరుగా వేసుకున్నాను, ఫ్రై చేసుకున్నాను.